శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు జల విద్యుత్ కేంద్రం వద్ద ఉన్నాం. ఈ జల విద్యుత్ కేంద్రానికి అడుగులు పడ్డాయి. 1985 సెప్టెంబర్ 1వ తారీఖున దీనికి పునాది కాంక్రీట్ వేసిన పరిస్థితి. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు సంబంధించి చూసుకుంటే ఈ ప్రాజెక్టు పూర్తి స్థాయిలో 4 టర్బైన్లు ఉన్నాయి. 4 టర్బైన్ల ద్వారా విద్యుత్తును సరఫరా చేయాలి. తర్వాత 1988లో ఆనాటి ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు దీన్ని జాతికి అంకితం చేశారు. 4 టర్బైన్ల ద్వారా విద్యుత్తు సరఫరా అయ్యేందుకు ఈ 4 టర్బైన్లను నిర్మాణం చేశారు. ఈ 4 టర్బైన్ల అంశానికి సంబంధించి ఒక్కొక్క టర్బైన్లో 9 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి అవుతుంది. ఆ రోజు ఎన్టీ రామారావు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కింద ఏదైతే పోచంపాడుగా ఉన్న ఈ ప్రాజెక్ట్ని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుగా మార్చి దీని తర్వాత ఏదైతే 9 టర్బైన్ల ద్వారా నీరైతే వృధాగా వ్యవసాయానికి అందిస్తున్నాం, అదే నీరు ద్వారా జల విద్యుత్తు తయారు చేయాలనే సంకల్పంతో ఆ రోజు నందమూరి తారక రామారావు ఈ జల విద్యుత్ కేంద్రానికి సంబంధించి అడుగులు వేశారు. దాన్ని జాతికి అంకితం చేశారు. అప్పటి నుండి 1988 నుండి ఇప్పటి వరకు జల విద్యుత్తు సరఫరా చేస్తున్నారు ఇక్కడ జల విద్యుత్ అధికారులు. పూర్తి స్థాయిలో ఈ ప్రాజెక్టు నిర్మాణం అయితే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు పోచంపాడు డ్యామ్ పైన జల విద్యుత్ కేంద్రాన్ని నిర్మించారు. పూర్తిగా 4 టర్బైన్లు ఉంటాయి. 4 టర్బైన్లకు సంబంధించి పూర్తి స్థాయిలో నీటిని వీళ్ళకి 800 క్యూసెక్స్ల నీరు ఉంటే ఈ 4 టర్బైన్లు నడుస్తాయని చెప్పి అధికారులు అయితే చెప్తున్నారు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు పూర్తిగా నిర్మాణానికి సంబంధించి 16 లక్షల ఎకరాల్లో సాగునీరు అందించే దిశగా ఆ రోజు దీని అంచనాలు వేశారు. 81 టీఎంసీల లైవ్ స్టోరేజీ ఉండే విధంగా ఆ రోజు శ్రీకారం చుట్టారు. 112 టీఎంసీలతో ఈ ప్రాజెక్టు నిర్మాణం అయితే చేశారు. మొత్తంగా డెడ్ స్టోరేజీకి మాత్రం 30 టీఎంసీలు ఉండే విధంగా ఆ రోజు రూపకల్పన చేసిన పరిస్థితి ఉంది. దీనికి జనరేషన్కు సంబంధించి పర్ టీఎంసీకి 1.38 మెగా యూనిట్లకు సంబంధించి విద్యుత్ సరఫరా అయ్యే విధంగా దీన్ని రూపకల్పన చేసిన పరిస్థితి అక్కడ బోర్డు మీద మనం చూసుకోవచ్చు. పూర్తిగా రిజర్వాయర్ పూర్తి స్థాయి నీటి మట్టం ఏదైతే 1091 అడుగులకు పూర్తి స్థాయి నీటి మట్టం ఉంది. రిజర్వాయర్కి సంబంధించి పూర్తిగా ఏదైతే మ్యాక్సిమం వాటర్ లెవెల్కి సంబంధించి 1093 అడుగులతో ఆ ప్రాజెక్టు నింపుకునే అవకాశాలు ఉన్నాయి. కానీ రాను రాను ఏదైతే పూర్తిగా డెడ్ స్టోరేజ్ కంటే 1064 అడుగుల వరకు దీన్ని ఉంచుకోవచ్చు అనే విధంగా డెడ్ స్టోరేజ్ను ఏర్పాటు చేశారు. మొత్తంగా 1025 అడుగులతో ఈ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు మ్యాక్సిమం రేంజ్ లెవెల్ నుండి ప్రారంభమవుతుంది. 1010 నుండి పూర్తిగా టైల్ అంటే పునాది నుండి 1010 అడుగుల నుండి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు పూర్తిగా దీన్ని ప్రారంభించిన పరిస్థితి. మొత్తంగా 1010 నుండి చూస్తే 1091 అడుగుల వరకు అంటే సుమారు 80 అడుగుల ఎత్తుగా ఈ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నిర్మాణం చేశారు. 4 టర్బైన్లు ఉంటే 4 టర్బైన్ల ద్వారా మొత్తంగా చూసుకోవచ్చు. 1వ టర్బైన్, 2వ టర్బైన్, 3వ టర్బైన్, 4వ టర్బైన్ 4 టర్బైన్ల ద్వారా 36 మెగావాట్ల విద్యుత్తును అయితే సరఫరా చేసేందుకు పూర్తి స్థాయిలో దీనికి అంతటికి సంబంధించి రూపకల్పన చేశారు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నిర్మాణంకు సంబంధించి చూసుకుంటే ఆ రోజు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టును జవహర్ లాల్ నెహ్రూ దీనికి శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్టు నిర్మాణం అయితే జరిగింది. నిర్మాణం జరిగిన తర్వాత ఈ ప్రాంతంలో వ్యవసాయానికి 16 లక్షల ఎకరాలకు వ్యవసాయానికి నీరు అందించే దిశగా ఈ ప్రాజెక్టు నిర్మాణం చేశారు. కాబట్టి ఆ నీరు అంతా కూడా ఉపయోగించుకునే విధంగా ఆనాటి అధికారులు దీనికి అందరికి సంబంధించి 1985లో రూపకల్పన చేశారు. జల విద్యుత్ కేంద్రానికి శంకుస్థాపన చేశారు. దాని తర్వాత అప్పటి ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు 1988 డిసెంబర్లో దీన్ని జాతికి అంకితం చేశారు. అప్పటి నుండి జల విద్యుత్తు తయారవుతుంది. ఎంత జల విద్యుత్తు ఏ టర్బైన్ల ద్వారా ఎంత జల విద్యుత్తు తయారవుతుంది అనే అంశానికి సంబంధించి లోపలికి వెళ్ళి చూసే ప్రయత్నం అయితే చేద్దాం. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు జల విద్యుత్ కేంద్రంలో ఉన్నాం మనం. ఇక్కడ జల విద్యుత్ కేంద్రం 1985 సెప్టెంబర్ 1వ తారీఖున శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత డిసెంబర్ నెల అదేవిధంగా 1988లో జాతికి అంకితం చేశారు అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు. అయితే ఈ జల విద్యుత్ కేంద్రం ద్వారా 4 టర్బైన్లు ఉంటాయి. ఇది 1వ టర్బైన్, ఇది 2వ టర్బైన్, అది 3వ టర్బైన్, అది 4వ టర్బైన్. 4 టర్బైన్ల ద్వారా నీరు రావడం ద్వారా దానికి అందరికి సంబంధించి విద్యుత్తు ఉత్పత్తి అవుతుంది. ఒక్కో విద్యుత్ టర్బైన్ ద్వారా 9 మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేస్తున్నారు. ఈ విద్యుత్తునంతా కూడా ట్రాన్స్కోకు వీళ్ళు అందించడం వల్ల దీనికి అంతకు సంబంధించి విద్యుత్కు సంబంధించి లావాదేవీలు జరుగుతూ ఉంటాయి. ఇక్కడ ప్రతినిత్యము ప్రతి సంవత్సరము ఎంత విద్యుత్ వచ్చింది, దీనికి అంతటికి సంబంధించి ఎంత విద్యుత్తు సరఫరా అవుతుందనే అంశాలకు సంబంధించి మన లోపల
విద్యుత్ జనరేట్ అయ్యే కంప్యూటర్స్ ఉన్నాయి. వాటిని కూడా చూద్దాం. అసలు ప్రధానంగా ఒక్కో టర్బైన్ ద్వారా ఎప్పుడు ఎంత విద్యుత్ ఉత్పత్తి అవుతుంది, ఎంత దానికి అంతా సంబంధించి ఉండే అవకాశాలు ఉన్నాయి, ఒక్కో టర్బైన్ నుండి ఎంత విద్యుత్ దాని ద్వారా ఉత్పత్తి అవుతున్న అంశాలకు సంబంధించి ఆ కంప్యూటర్ అయితే ఉంది. ఆ కంప్యూటర్ వాళ్ళు ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నారు ఇక్కడ ఉండే అధికారులు. పూర్తి స్థాయిలో విద్యుత్కు సంబంధించిన అంశాలు కానీ ఎప్పుడు ఏ సంవత్సరము ఎంత తయారవుతుంది, ఏ నెలలో ఎంత తయారవుతుంది, దానికి అంతకు సంబంధించి ఎప్పుడు కూడా కనిపిస్తున్న పరిస్థితి చూసుకోవచ్చు. ఈరోజు ప్రస్తుతానికైతే 4 టర్బైన్లు ఉన్నాయి. 1, 2, 3, 4 టర్బైన్ల ద్వారా విద్యుత్ అయితే 36.65 మెగావాట్లు విద్యుత్తుకు సంబంధించిన కనిపిస్తున్న పరిస్థితి ఉంది. పూర్తి స్థాయిలో ఈ విద్యుత్ అంశాలకు సంబంధించి అంటే వీళ్ళు ఎలా విద్యుత్తును లెక్కిస్తారు, ఎలా దానికి అంతకు సంబంధించి తయారవుతుంది అనే అంశాలకు సంబంధించి అధికారులు అయితే అడుగుదాం. పూర్తి స్థాయిలో ఇప్పుడు మీరు మానిటరింగ్ చేస్తున్నారు ఇదంతా విద్యుత్కు సంబంధించి, అసలు ఏంది ఎట్లా అంటే ప్రతి టర్బైన్ ద్వారా 9 మెగావాట్స్ వస్తుంటుందండి మాకు. సో ఈ 4 మెగావాట్స్ 36.55 మెగావాట్స్ వస్తుంది. ఇదంతా మేము వాటర్ విడుదలైన దాన్ని బట్టి మేము జనరేషన్ చేస్తుంటాం. అంటే ఎంత వాటర్ వస్తే ఎంత విద్యుత్ ఉత్పత్తి అవుతుంది అనే అంశాలు ఉంటాయా, లేకపోతే ఎలా? వాటర్ని బట్టి ఉంటుంది విద్యుత్, వాటర్ ఫ్లోని బట్టి ఉంటుంది. ఒక్కొక్క టర్బైన్కు 2000 క్యూసెక్స్ అవసరం అవుతుంది రన్ చేయాలంటే, ఫుల్ లోడ్లో రన్ చేయాలంటే. సో ఇప్పుడు మాకు 8000 క్యూసెక్స్ వస్తుంది. 4 టర్బైన్స్ రన్ అవుతున్నాయి. 2000 ఈచ్ 36 మెగావాట్స్ వస్తుంది. మీరు ఆ కంప్యూటర్లో చూడండి, మొదట జెన్కో వోల్టేజ్ అని ఉంది, దాని జెన్కో కరెంట్ అని ఉంది, యాక్టివ్ పవర్ అని ఉంది, రియాక్టివ్ పవర్ అని. వీటన్నిటి ఎలా చూస్తారు? ఇవన్నీ పారామీటర్స్, జనరేటింగ్ పారామీటర్స్. ఇవి కరెక్ట్ ఉన్నాయా లేదా అని చూసుకుంటాం. ఇవి విత్ ఇన్ ద లిమిట్స్లో ఉండాలి. ఈ లిమిట్స్ కరెక్ట్ ఉన్నప్పుడు మెషిన్ అన్ని కరెక్ట్ ఉన్నట్టు, లేకుంటే ప్రాబ్లమాటిక్. సో ఈ పారామీటర్స్ ఎప్పుడైనా కానీ, ఇప్పుడు వోల్టేజ్ ఉందనుకోండి, 11 వోల్టేజ్ మెయింటైన్ చేస్తుంటాం. ఇది ఇప్పుడు 470 నుంచి దానికి ఒక పారామీటర్ ఉంటుంది, 500, 600 వరకు ఉంటుంది. సో ఫుల్ లోడ్లో యాక్టివ్ పవర్ అనేది ఉంటుంది. ఇది మనకి 9 మెగావాట్స్. సో మేము 3-in-1 నుంచి 9 మెగావాట్స్ వరకు మేము పెట్టుకోవచ్చు, మాకు అంత పాసిబిలిటీ ఉంది మినిమం. సో ఇక్కడ రియాక్టివ్ పవర్ ఉంటుంది, రియాక్టివ్ పవర్ కూడా మెయింటైన్ చేస్తుంటాం కంపల్సరీ. తర్వాత స్పీడ్ అనేది టర్బైన్ స్పీడ్ 250 RPM ఉంటుంది. సో ఇట్లా ఇవన్నీ పారామీటర్స్ అన్నట్టు. అంటే 240 RPM కంటే ఎక్కువ ఏమన్నా తిరిగే అవకాశాలు ఉంటాయి? తక్కువ తిరిగితే ఏమైనా విద్యుత్ తక్కువ ఉత్పత్తి? అట్లా ఉండదు. 240 నుంచి 10% వేరియేషన్లో నడుస్తుంటుంది, నో ప్రాబ్లం. రేటింగ్ ప్రకారం 250 మెయింటైన్ చేయాల్సిందే. ఫ్రీక్వెన్సీ మెయింటైన్ చేయడం కోసం 245, 250, 52 నో ప్రాబ్లం. ఫ్రీక్వెన్సీ వేరియేషన్ కాకుండా చూసుకోవాల్సి వస్తుంది. మొత్తంగా చూడవచ్చు, విద్యుత్కు సంబంధించి ప్రతిసారి 4 టర్బైన్లని మెయింటైన్ చేస్తారు. దీనికి అంతటికి సంబంధించి పూర్తి స్థాయిలో 4 టర్బైన్లకు సంబంధించి అంశానికి ఒక్కొక్క టర్బైన్లో 9 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి చేస్తామని చెప్తున్నారు. దీనికి అంతటికి సంబంధించి పూర్తి స్థాయిలో ఈ విద్యుత్ అయితే ఉత్పత్తి చేస్తున్నాము. 36 మెగావాట్ల విద్యుత్తును అయితే ఉత్పత్తి చేస్తున్నాం. ఏదైతే 800 క్యూసెక్స్ల నీరు మాకు జల విద్యుత్కు వస్తుంది. దీని ద్వారా మేము నీటి అయితే వాటర్ ఎంత ఫ్లో ఉంటే అంత ఎక్కువ మేము విద్యుత్తుని ఉత్పత్తి చేసే అవకాశాలు ఉంటాయి. 4 టర్బైన్లకు సరిపడా వాటర్ వస్తుంది కాబట్టి 4 టర్బైన్ల ద్వారా 36 మెగావాట్ల విద్యుత్తును అయితే ఉత్పత్తి చేస్తున్నాము. ఈ సంవత్సరం ఎంత ఉత్పత్తి అయింది, అసలు మరింత ఎంత ఉత్పత్తి అయ్యే అవకాశాలు ఉన్నాయి, దీనికి అంతకు సంబంధించి ఏదైతే జెన్కోకు సంబంధించిన సూపరింటెండెంట్ ఇంజనీరింగ్తో అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు జల విద్యుత్ కేంద్రానికి సంబంధించి ఎప్పుడు ప్రారంభమైంది, ఆ ప్రారంభమైన తర్వాత అత్యధికంగా విద్యుత్ ఎప్పుడు ఉత్పత్తి అయింది, ఏ సంవత్సరంలో ఎంతెంత విద్యుత్తుని ఉత్పత్తి చేశారు, ఇక్కడ ఎంతమంది ఎంప్లాయీస్ పనిచేస్తారనే అంశానికి సంబంధించి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు జెన్కో ఏసీ శ్రీనివాసులు ఉన్నారు. వారిని అడుగుతారు. సార్ చెప్పండి, ప్రధానంగా నిజామాబాద్ జిల్లాలో ఉత్తర తెలంగాణకే వరప్రధాని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నిజామాబాద్ జిల్లాలో ఉంది. ఇక్కడ 88లో అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు జాతికి అంకితం చేశారు. 4 టర్బైన్ల ద్వారా విద్యుత్తునైతే ఉత్పత్తి చేస్తున్నారు. ఈ ఉత్పత్తి చేసిన విద్యుత్తుని ఎవరికి ఇస్తారు, అసలు ఉత్పత్తి ఎంతెంత జరుగుతుంది? ఇక్కడ 1988లో జాతికి అంకితం చేసినటువంటి ఈ 4x9 మెగావాట్స్ అంటే 36 మెగావాట్ల జల విద్యుత్ కేంద్రం నుంచి మనకి ప్రతి సంవత్సరము 70-80 మిలియన్ యూనిట్లకు తక్కువ కాకుండా విద్యుత్ ఉత్పత్తి జరుగుతోంది. ఈ క్రమంలో మనకి ఇరిగేషన్ వాళ్ళు ఇరిగేషన్ కోసం కాకతీయ కెనాల్ నుంచి వాటర్ డ్రా చేసే ముందు మన ప్లాంట్ ద్వారా డ్రా చేయటం ద్వారా మనకి ఇక్కడ ఉత్పత్తి జరుగుతూ ఉంటుంది. మనకి ప్రతి సంవత్సరం కూడా మనకి ఒక 8 నెలల వరకు మన విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లో ఉత్పత్తి జరుగుతూ ఉంటుంది. ఈ ఉత్పత్తిలో భాగంగా
మనకి పైనుంచి ఎగువ నుంచి వచ్చేటువంటి ఫ్లడ్ అధికంగా ఉన్నప్పుడు అధికంగా ఉత్పత్తి జరుగుతూ ఉంటుంది. ఈ క్రమంలో మనకి 2017-18 సంవత్సరాల్లో మనకు అత్యధికంగా 141 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పాదన జరిగింది ఈ 4 యూనిట్ల ద్వారా. ఆ తర్వాత మళ్ళీ 2022-23 సంవత్సరంలో 139 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పాదన జరిగింది. ఈ సంవత్సరం కూడా మనకి ఇప్పటివరకు కురుస్తున్న వర్షాల కారణంగా ఎగువ నుంచి వస్తున్నటువంటి ఫ్లడ్ వల్ల ఇప్పటి వరకు 30 మిలియన్ యూనిట్ల ఉత్పత్తి జరిగింది. ఈ సంవత్సరం ఇదే విధంగా మరి కొంతకాలం గనక మనకి నిరంతరాయంగా నీటి ప్రవాహం కొనసాగితే కనుక శ్రీరామ్ సాగర్ విద్యుత్ మన డ్యామ్కి మనం మున్ముందు 100 మిలియన్ యూనిట్లకు పైగా ఈ సంవత్సరం ఉత్పత్తి చేసే అవకాశం ఉంది. అయితే మనకి సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ నిర్దేశించినటువంటి టార్గెట్ ఏదైతే ఉందో అది 67 మిలియన్ యూనిట్లు. అది ఈ సంవత్సరం వీలైనంత త్వరలో అధిగమించగలమైనటువంటి ఆశాభావం నేను వ్యక్తం చేస్తున్నాను. అయితే సార్ చెప్పండి, ప్రధానంగా అయితే సెంట్రల్కి సంబంధించిన ఏదైతే టార్గెట్ పెడుతుందో 67 మిలియన్ యూనిట్ల టార్గెట్ను ఏ సంవత్సరము రీచ్ అయ్యారు? మనం ఇక్కడ ఉత్పత్తి ప్రారంభించినప్పటి నుంచి ఒక 2015-16 సంవత్సరంలో మనకి డ్రాట్ వల్ల అసలు ఏ ఉత్పత్తి జరగలేదు. అప్పుడు తప్ప మిగిలిన ప్రతి సంవత్సరం కూడా మనకి సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ నిర్దేశించినటువంటి టార్గెట్ని ప్రతి సంవత్సరం మనం రీచ్ అవ్వడం జరుగుతోంది. అయితే సార్ ఈ ఉత్పత్తి చేసిన విద్యుత్తును బయట ఏ కంపెనీకి అమ్ముతారో, అంటే ట్రాన్స్కోకు అమ్ముతారా లేదా ఇతర కంపెనీలకి ఏమైనా అమ్మి మన ప్రభుత్వానికి ఆదాయం వచ్చే అవకాశం? మనకి ఇక్కడ నుంచి వచ్చే ఉత్పత్తి అంతా కూడాను పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ ద్వారా మనం ట్రాన్స్కోకే ఇవ్వటం జరుగుతోంది. ఇక్కడ మనకి దగ్గరలో ఉన్నటువంటి బుస్సాపూర్ సబ్స్టేషన్కే మన దగ్గర ఉన్నటువంటి జనరేషన్ అంతా కూడా అక్కడికే సరఫరా చేయబడుతుంది. అక్కడి నుంచి వాళ్ళ దగ్గర నుంచి గ్రిడ్కి సరఫరా అవుతూ ఉంటుంది. మనకి ప్రతి నెల కూడా మనం ట్రాన్స్కో వాళ్ళతోనే మనం బిల్లింగ్ చేసుకుంటూ ఉంటాం. సో మనం బయట వేరే కంపెనీలకి ఈ ఉత్పత్తిని ఇచ్చే అవకాశం లేదు. ప్రధానంగా ఈ ఏదైతే జల విద్యుత్ కేంద్రం ప్రారంభమైనప్పటి నుండి ఇప్పటి వరకు 4 టర్బైన్ల ద్వారా అసలు ఏమేమైనా సమస్యలు వచ్చాయా? ఆ 4 టర్బైన్లకు సంబంధించి టెక్నికల్గా ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? మనకి ఇప్పుడు ఉన్నటువంటి 4 టర్బైన్లలో మొదటి 3 టర్బైన్లు ఇందాక అనుకున్నట్టుగా 1987-88 సంవత్సరాల్లో నిర్మించి జాతికి అంకితం చేయడం జరిగింది. తర్వాత 4వ యూనిట్ ఏదైతే ఉందో అది 2010 సంవత్సరంలో మనం కమిషన్ చేయడం జరిగింది. ఆ ఒక్క యూనిట్లో మనకి అప్పుడప్పుడు కొద్దిగా వైబ్రేషన్స్ ఎక్కువ ఉంటాయి తప్పితే ఇంకా వేరే ఎటువంటి సమస్య లేదు. అయితే ఇప్పుడు మనకి ఇప్పటి వరకు మనకి దాదాపు 35 సంవత్సరాలు గడిచిపోయిందాయి కాబట్టి ఈ ప్లాంట్స్ యొక్క ఎక్విప్మెంట్ మోస్ట్ ఆఫ్ ద ఎక్విప్మెంట్ అవుట్డేటెడ్ అయింది కాబట్టి ఈ ప్లాంట్కి మనం ఎలక్ట్రికల్ సైడు, C&I సైడు అంటే మనం కంట్రోల్సు, ప్రొటెక్షన్ సైడు మనం రెనోవేషన్ అండ్ మోడర్నైజేషన్ చేయడానికి మా బోర్డు నిర్ణయించి దానికి సంబంధించినటువంటి ఆర్డర్స్ వేయటం జరుగుతోంది. త్వరలో ఆ రెనోవేషన్ అండ్ మెయింటెనెన్స్ అనేటువంటిది టేకప్ చేసి ఎలక్ట్రికల్ అండ్ ప్రొటెక్షన్ సైడ్ మొత్తం కూడా నూతన ఎక్విప్మెంట్స్తో మనం ముందుకెళ్తాం జరుగుతుంది. ఆ క్రమంలో కూడా మనం ఎప్పుడైతే మనకి వాటర్ ఉండవో, ఎప్పుడైతే షట్డౌన్లో ఉంటాయో అప్పుడు మాత్రమే చేసుకుంటూ విద్యుత్ ఉత్పత్తికి అంతరాయం కలగకుండా ఆ R&M యాక్టివిటీ అనేది చేయడం జరుగుతుంది. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు జల విద్యుత్ ద్వారా ప్రతి సంవత్సరము 100కు పైగా మెగా యూనిట్లు సరఫరా అవుతుంది అని చెప్పి ప్రాజెక్ట్ అధికారులు అయితే చెప్తున్నారు. ఈ ఏడాది ఇప్పటి వరకు 30 మెగా యూనిట్ల వరకు కూడా ఉత్పత్తి అయింది. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా గవర్నమెంట్కి సంబంధించిన ఎలక్ట్రిక్ అథారిటీకి సంబంధించి 67 యూనిట్లు ఏదైతే మెగా యూనిట్లు ఉందో ఆ మెగా యూనిట్లు కూడా రీచ్ అవుతామనే ఉద్దేశం మాకు ఉంది. ఎందుకంటే ఈ సంవత్సరం అత్యధికంగా భారీ వరదలు వచ్చాయి. వరదల వల్ల మాకు జెన్కోకు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు లేవు. ఆ భారీగా నీరు రావడం వల్ల మేము ఇప్పటికే జెన్కో ద్వారా 30,000 మెగా యూనిట్లు కూడా విద్యుత్తును సరఫరా చేశామని చెప్పి చెప్తున్నారు. రోజు 4 టర్బైన్ల ద్వారా 36 మెగా
యూనిట్లు 36,000 యూనిట్లు అదే మెగావాట్లు సరఫరా అవుతుంది. దీనివల్ల ఎక్కడ ఇబ్బందులు లేవు. మేము ఏదైతే జెన్కోకు సంబంధించి ఎప్పుడైతే 2015-16లోనే ఏదైతే అథారిటీకి సంబంధించిన టార్గెట్ను రీచ్ కాలేకపోయాం. ఈసారి ప్రతి సంవత్సరం కూడా జెన్కోకు సంబంధించి ఏదైతే 88 నుంచి ఇప్పటి వరకు కూడా ఏ రోజు కూడా ఇబ్బందులు కలగలేవు. ఇటీవల కాలంలో 87ల నిర్మాణం జరిగిన టర్బైన్లు ఉన్నాయి కాబట్టి దానికి సంబంధించిన ప్యానెల్స్ ఉన్నాయి కాబట్టి అవి కొంచెం ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈసారి పై అధికారులకు పంపించాం. వాటన్నింటికి కూడా విద్యుత్ జనరేషన్ లేనప్పుడే వాటన్నింటిని కూడా రిపేర్ చేస్తాము. దానికి సంబంధించి ఇబ్బందులు లేకుండా చూస్తాము. ఇదైతే ఎస్ఆర్ఎస్పికి సంబంధించి జెన్కోకు సంబంధించి ఎప్పుడు కూడా ఇబ్బందులు లేవు. ఈసారి కూడా భారీగా వరదలు రావడం దీనికి అంతకు సంబంధించి అనుకున్న స్థాయి కంటే ఎక్కువనే విద్యుత్తును ఉత్పత్తి చేసి తీరుతామని చెప్పి ఏదైతే జెన్కోకు సంబంధించిన ఏసీ శ్రీనివాస్ చెప్తున్న పరిస్థితి. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా సాజింతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.